చాలామంది కొత్త వాళ్ళకి ఈ వీడియో రీచ్ అవుతుందండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిన్. ఈ వీడియోలో మనం మా ఇంటి దగ్గర ఉన్న ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వెళ్దామండి. సో అక్కడ ఎలా ఉందో మీకు చూపిస్తా. ఇది గరాజ్లో నా కార్ ఛార్జింగ్ అండి. సో టెస్లా అవడం వల్ల గ్యాస్ ఖర్చు ఏమి ఉండదు. డైలీ ఇలాగ నైట్ ఛార్జింగ్ పెట్టుకుంటే మార్నింగ్కి ఆ రోజుకి కావాల్సిన మైల్స్ ఫుల్ అయిపోతుంది అనమాట. అప్పుడే గ్రోసరీ స్టోర్ దగ్గరికి వచ్చేసాం. నేను మిషిగన్లో ఉన్నప్పుడు అక్కడ ఇండియన్ గ్రోసరీ స్టోర్ పటేల్ బ్రదర్స్ అని ఉండేదండి. వాళ్ళ ఫ్రాంచైజీస్ ఆల్ ఓవర్ ద యూఎస్ ఉంటాయండి. మా దగ్గర అది లేదు. సో మా దగ్గర క్యూసీ ఇండియా మార్కెట్ అని చెప్పేసి ఒక ఇండియన్ స్టోర్ ఉంటుందండి. సో ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సినవి కొనుక్కుందాం. సో ఇది వెజిటబుల్ సెక్షన్ అండి. ఇక్కడ అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి. వీక్లీ ట్వైస్ తీసుకొస్తారు. చపాతీలు చేసుకోవడానికి గోధుమ పిండి, మన రైస్ వండుకునే బియ్యం అన్నీ ఎప్పుడు దొరుకుతాయండి. ఎప్పుడు కొరత అంటూ ఉండదు. ఇక ఫ్రీజర్లోకి వస్తే ఫ్రెష్ చికెన్ మనకి ఇలాగా కవర్లో పెట్టి అమ్ముతారండి. 10 LB. సో ఇది మటను, రైట్ సైడ్ ఏమో చికెను. ఇంకొస్తే ఇక్కడ కూడా ఫ్రెష్ వెజిటబుల్ సెక్షన్ అండి. ఇది మనకు అన్నీ దొరుకుతాయండి. దొరకనివంటూ ఏముండదు. కర్రీ లీవ్స్ దొరుకుతాయి, పెరుగు దొరుకుతుంది, నెయ్యి దొరుకుతుంది, ఆయిల్స్, కిరాణా సామాన్ ఏదైనా మనకి ఇక్కడ దొరుకుతాయండి. మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్స్, డ్రింక్స్, అన్ని రకాల బిస్కెట్లు, కెచప్స్ కానీ, నూడిల్స్ కానీ, మనకు కావాల్సిన అన్ని రకాల పచ్చళ్ళు కూడా ఇక్కడ అన్నీ దొరుకుతాయండి. సో ఇలాగా ఈరోజు నాకు కావాల్సినవన్నీ తీసుకుని బిల్లింగ్ అయ్యాక బయలుదేరాను. సో ఫైనల్గా చెప్పాలంటే మన ఇండియాలో దొరికే అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయండి. కిరాణా సామాన్లు కానీ, కూరగాయలు కానీ రేట్స్ వచ్చి చాలా ఎక్కువగా ఉంటాయండి. మన ఇండియా నుంచి తెచ్చుకున్నా అంతే అవుతుంది. సో ఇలా ఈరోజు గ్రోసరీ స్టోర్లో షాపింగ్ చేసి ఇంటికి వెళ్తున్నాం. ఈ వీడియోని ఇప్పటిదాకా చూసినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. సో ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి వెళ్ళేటప్పుడు. నాకు ఎయిర్పోర్ట్లో జరిగిన 2 సంఘటనలు 2 వీడియోలు చేశానండి. ఒకటి లుకౌట్ నోటీస్ విషయంలో నన్ను ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. ఇంకొకటి యూఎస్ నుంచి వచ్చేటప్పుడు ఐఫోన్ తెచ్చుకున్నందుకు కస్టమ్ డ్యూటీ పే చేయమన్నారు. సో మీకు కుదిరితే ఆ 2 వీడియోలు చూడండి. ఈ వీడియోకి మరింతే వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. I will see you all in the next video.